శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రుడి మకర సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు జరిగి ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 మకరంలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జనవరి 13వ తేదీ తెల్లవారుజాము నుంచి ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 వరకు మకర రాశిలో ఉండేటటువంటి శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడో, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు పరిశీలించినట్లయితే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మకర రాశి 7వ రాశి అవుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 7వ స్థానంలో 7వ స్థానంలో శుక్రుడి సంచారం వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుంది. కాబట్టి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కర్కాటక రాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో వ్యతిరేక ఫలితాలు పొందుతారు. ఆ ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే, ప్రధానంగా ఈ శుక్రుడి 7వ స్థాన సంచారం వల్ల కర్కాటక రాశి ఆడవాళ్ళకైతే గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే పీసీఓడి సమస్యలు, ఇటువంటి సమస్యలు ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్, మగవాళ్ళకి జననేంద్రియాలకు సంబంధించి ఏవో ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఇటువంటివి కలిగే సూచనలు సప్తమంలో శుక్రుడు కర్కాటక రాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. కాబట్టి ఆరోగ్యపరంగా ఆడవాళ్ళు గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మగవాళ్ళు కూడా జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సప్తమంలో శుక్రుడి సంచారం అకారణ భయాన్ని, లేనిపోని అనుమానాలను కలిగింపజేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కర్కాటక రాశి వాళ్ళు అకారణ భయాన్ని విడిచిపెట్టాలి. లేనిపోని అనుమానాలకు ఎట్టి పరిస్థితుల్లో తావివ్వకూడదు. ఎందుకంటే ఆ అనుమానాలు భయాలుగా మారిపోయి అవి పెరిగిపోయేటటువంటి సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనుమానాలు పక్కన పెట్టి వాస్తవ కోణంలో ప్రతి విషయాన్ని ఆలోచించాలి. అలాగే ధనం ఎక్కువగా ఖర్చు అయిపోయే సూచనలు కూడా ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట సప్తమంలో శుక్రుడి సంచారం వల్ల 10 రూపాయలు ఖర్చు పెట్టే సూచనలు లేదా 100 రూపాయలు ఖర్చు పెట్టే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. అలాగే స్త్రీలతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి పురుషులైనా కర్కాటక రాశి స్త్రీలైనా సరే సప్తమంలో శుక్రుడి సంచారం ఉన్నప్పుడు ఇతర స్త్రీలతో కారణం లేకుండా గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. లేదా చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరిగిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సహకార లోపం ఏర్పడుతుంది. అంటే ఒకరి విషయాలు ఒకరు అర్థం చేసుకోవటం, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్గా ఉండటం, ఇటువంటివి క్రమక్రమంగా తగ్గిపోతాయి. సప్తమంలో శుక్రుడి సంచారం వల్ల భార్యాభర్తల మధ్య ఆ అండర్స్టాండింగ్ తగ్గిపోయి ఒకళ్ళలో ఒకళ్ళు లోపాలు ఎత్తి చూపటము, దానివల్ల వృధా కోపం పెరగటం, లేనికోని కోపం వల్ల గోడితో పోయేది గొడ్డలి దాకా తెచ్చుకోవటం, ఇటువంటివన్నీ కూడా కర్కాటక రాశి భార్యాభర్తలకు ఏర్పడతాయి. కాబట్టి ఈ శుక్రుడి సంచారం సప్తమంలో ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని కర్కాటక రాశి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎదుటి వాళ్ళను బాధ పెట్టకుండా, వాదనలు లేకుండా సమన్వయంగా చిరునవ్వుతో ఉండాలి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ అవసరం మేరకు మాట్లాడే ప్రయత్నం చేస్తే సహకార లోపం, అవగాహన లోపం అనేది లేకుండా ఆ గొడవల నుంచి బయటపడవచ్చు. అలాగే ఒక్కొక్కసారి పసలేని వాదనలు భార్యాభర్తల మధ్య పెరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక చిన్న విషయాన్ని పట్టుకొని దాన్ని చాలా దూరం తీసుకువెళ్ళి వాదనలో బలం లేకుండా తీవ్ర స్థాయికి వాదనలు పెంచుకునే అవకాశం కూడా కర్కాటక రాశి భార్యాభర్తలకు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలు ఏవి లేకుండా ఉండాలంటే, సప్తమంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు కలగకుండా ఉండాలంటే
కోపాన్ని విడిచిపెట్టి ప్రశాంతంగా జీవిత భాగస్వామితో మౌనంగా ఉంటూ అవసరం మేరకు మాట్లాడే ప్రయత్నం చేయాలి. శుక్రుడి సప్తమ సంచారం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి. అవి చేసుకుంటే శుక్రుడి బలం పెరుగుతుంది, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. గోచార పరంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, శుక్రుడు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఎందుకంటే కుంకుమ పువ్వు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది. లేదా స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లతో తడిపి దాన్ని బొట్టులాగా ధరించినా కూడా శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్ర బలం పెంపొందింపజేసుకోవటానికి కొద్దిగా పన్నీరు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినా శుక్రుడి బలం విశేషంగా కలుగుతుంది. సెంటు నీళ్లలో వేసుకొని స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ప్రతిరోజు కూడా శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి తెల్లటి పుష్పాలు 1 లేదా 2 నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడికి ఆవు నెయ్యి అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఏ రోజైనా సరే పంచాంగం చూసుకొని శుక్రహోర ఎప్పుడుందో చూసుకోండి. శుక్రహోర ఉన్న సమయంలో వీలైనప్పుడల్లా అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించండి. నానబెట్టిన అలసందలు, నానబెట్టిన బొబ్బర్లు శుక్రహోర ఉన్న సమయంలో గోమాతకు తినిపిస్తే మంచిది. శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం కూడా ఏ రాశి వాళ్ళైనా సరే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి శుక్రహోర ఉన్న సమయంలో నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. అయితే శుక్రవారం అయితే శుక్రహోర ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. మిగిలిన రోజుల్లో అయితే ప్రత్యేకమైన సమయాల్లో ఉంటుంది. పంచాంగం చూసుకొని ఏ సమయంలో శుక్రహోర ఉంటే ఆ సమయంలో నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి. ఈ సమయంలో ఎప్పుడైనా సరే శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. 1.25 కేజీ అలసందలు తెలుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆవు పెరుగు. కాబట్టి ఆవు పెరుగు కూడా ఒకసారి దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు వీలైతే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 కేజీ బియ్యము, 1 సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు వీటిని ఉంచి, ఇంకా వీలైతే తెల్లటి వస్త్రాలు ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేత్తో శుక్రహోరలో దానం ఇవ్వండి. ఏ రోజైనా శుక్రహోర ఉన్నప్పుడు దానం ఇవ్వండి. శుక్రవారం అయితే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉన్న శుక్రహోరలో దానం ఇవ్వండి. ఈ శక్తివంతమైన దానం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగింపజేస్తుంది, పూర్తిగా అనుకూల ఫలితాలు అందింపజేస్తుంది. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నటువంటి ఈ సమయంలో వచ్చే ఏ శుక్రవారమైనా ఉపవాసం ఉండండి. అలా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం మాత్రమే ఆహారంగా స్వీకరించండి. ఇది శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది. శుక్రుడి మకర రాశిలో ఉన్న ఈ సమయంలో అంటే ప్రధానంగా జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం ఆహారంగా స్వీకరించండి. దానివల్ల సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. శుక్రుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడేస్తాడు. రాజరాజేశ్వరి అష్టకం మొత్తం చదువుకోలేని వాళ్ళు
ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వీలైనప్పుడల్లా లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండండి. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు. అందుకే లలితా సహస్రనామ పారాయణ విన్నా, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. స్తోత్రాలు చదవలేని వాళ్ళు, వినడానికి సమయం లేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీమాత్రే నమః వీలైనన్ని సార్లు చదువుకోండి. వీలైనప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. దానివల్ల కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించి ఏ రాశి వాళ్ళైనా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోండి. శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు ఏ రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.